ప్రజెంట్ మనతో పాటు అయితే మాజీ మంత్రి మహమ్మద్ అలీ గారు అయితే ఉన్నారు. సో సార్ ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ప్రజెంట్ అయితే 5 నెలల తర్వాత మన కవిత గారు అయితే బెయిల్ మీద అయితే బయటకు రావడం అయితే జరుగుతుంది. సో అంటే ఎన్నో ఆటంకులు అయితే అడ్డుకున్నారు. అంటే చాలా మంది పార్టీ వాళ్ళు కానివ్వండి, వాళ్ళు కూడా రాకుండా కూడా బెయిల్ రాకుండా కూడా అడ్డుకున్నారు. సో ఇప్పుడు మన కవిత గారు అయితే బెయిల్ మీద అయితే బయటకు వస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? మనకు జ్యుడిషియల్లో భరోసా ఉంది. కంటిన్యూ బెయిల్ కోసం అప్పీల్ చేస్తున్నారు. ఈరోజు బెయిల్ వచ్చింది మా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ద్వారా. ఆయన ఈడీతో అడిగిన ఏమిది మీరు అరెస్ట్ చేసిన 151 days అయింది, మీ ఏ ప్రూఫ్ పెట్టలేదు. ఛార్జ్షీట్ చేశారు, ఛార్జ్షీట్ సబ్మిట్ చేశారు. మేడం మీద ఎలిగేషన్ చేసిన మీరు ఇంత ఎలిగేషన్గా ఇంత బుక్ చేసిన ఆయన మీద కోర్టులో మీ ప్రూఫ్ సబ్మిట్ చేయాలి. డెఫినెట్లీ బెయిల్ ఇచ్చిన నేను చాలా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. మాకు భరోసా ఉంది. జస్టిస్ ఉంది, జ్యుడిషియల్ ఉంది. జ్యుడిషియల్లో భరోసా ఉంది, తప్పకుండా బెయిల్ వచ్చింది. చాలా హ్యాపీ ఉన్నారు అందరూ. డెఫినెట్గా మా బిడ్డ ఉంది, ఆయన జైల్లో ఉందంటే మనకు చాలా దుఃఖం ఉంది. ఆయన కేసుతో ఏమి ఇన్వాల్వ్ లేదు. షరాబీ స్కాండల్ ఈ స్కాండల్ ఇన్వాల్వ్ లేదు. ఈ పొలిటికల్ రివెంజ్ ఉంది. తప్పకుండా ఫ్యూచర్లో జడ్జ్మెంట్ మనకు ఫేవర్లో వస్తుంది, భరోసా ఉంది. డెఫినెట్ రేపు మేడం వస్తుంది. వచ్చే తర్వాత కొంచెం రెస్ట్ తీసుకుపోయిన తర్వాత పార్టీకి ఇంకో బలంగా చేస్తుంది. తెలంగాణలోనే మళ్ళీ అతిపెద్ద పండుగ వాతావరణంగా మారింది. అంటే మన తెలంగాణ మళ్ళీ బతుకమ్మ వస్తుంది అంటూ డెఫినెట్గా కవిత మేడం తెలంగాణలో చాలా అవేర్నెస్ తీసుకొచ్చాను. ఆయన జాగృతి సేన టీం తయారు చేసిన ఆయన ద్వారా. ఇంకొకటి బతుకమ్మ తెలంగాణ ఫెస్టివల్ ఇక్కడ లేదు, అమెరికాలో బి ఫెస్టివల్ చాలా సెలబ్రేట్ చేస్తున్నారు. తప్పకుండా కవిత మేడం చాలా వెరీ ఇంపార్టెంట్ లీడర్ మా పార్టీకి. 100% ఆయన జైల్లో ఉండంటే చాలా అందరికీ దుఃఖంలో ఉంది. ఈరోజు బెయిల్ వచ్చే తర్వాత చాలా హ్యాపీ ఉన్నారు. ఫైనల్గా సుప్రీంకోర్టు అదేవిధంగా సిబిఐ ఈడీ ఏం చెప్తున్నారు? సిపిఐడి అంటే మళ్ళీ మీరు కార్వాయి చేస్తున్నాం. డెఫినెట్గా ఈరోజు లేకుంటే మళ్ళీ బెయిల్ వచ్చే తర్వాత ఆయన పేపర్ సబ్మిట్ చేస్తా. పేపర్ ప్రూఫ్ అయిన తర్వాత వితౌట్ ప్రూఫ్ అంటే ఏమైతే లేదు, ప్రూఫ్ లేదు, కేసీఆర్ కవిత మేడం ఇన్వాల్వ్ లేదు. డెఫినెట్గా మనకు మళ్ళీ మా ఫేవర్లో జడ్జ్మెంట్స్ వేసడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ.